బ్రదర్ నమస్తే. నమస్తే అన్న. ఈసారి తంబాలపల్లిలో టీడీపీ పరిస్థితి ఎలా ఉంటుంది? టీడీపీ పరిస్థితి అయితే ఏమి గందరగోళంగా ఉందన్న. ఈసారి అయితే అక్కడ చెప్పుకోదగ్గ నాయకులు లేడు. అతను ఎవరో కొత్తగా జయచంద్ర రెడ్డి అనే ఒక వ్యక్తిని పెట్టారు. అతను ఎవరో మాకు తెలీదు. మాలాంటి యువత ఈసారి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము. ఈసారి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసి మేము ఈసారి మాలాంటి యువతకి ఎన్నో ఆశాకిరణంగా చంద్రబాబు నాయుడు గారిని చూద్దామని చూసాము. కాకపోతే మా తంబాలపల్లిలో ఒక గుర్తు తెలియని వ్యక్తిని మాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినారు. దానివల్ల మాకు అతను ఎవరో తెలియదు. మేము ఓటు వేసేదానికి కూడా ఆసక్తి లేకుండా ఉండామన్నా. ఇప్పుడు ప్రకటించి దగ్గర దగ్గర ఒక నెల కావస్తుంది కదా, ఈ నెలలో మీకు క్యాండిడేట్ ఎవరని తెలియదా, లేదంటే ఆ క్యాండిడేట్ ఎవరికి ఫోన్ చేయటం లేదు? అతను ఎవరన్నా అసలు ఇంతవరకు ఒక 15 సంవత్సరాల నుంచి జీశంకర్ అనే మా జీశంకర్ యాదవ్ గారు ఉన్నారు. ఇప్పుడు అతనే కాదని చెప్పి ఇతను ఎవరో జయచంద్ర రెడ్డి అనే ఒక అతన్ని ఎత్తుకొచ్చి మీకు ఇతనే ఎమ్మెల్యే అభ్యర్థి అని పెట్టేస్తే అతను ఎవరో కూడా తెలియదు. అతను ఇంతవరకు ప్రజల్లోకి ఇంతవరకు వచ్చింది లేదు. అలాంటి వ్యక్తిని మేము ఎలా ఆహ్వానిస్తామన్న పార్టీలో? మీరు చంద్రబాబు నాయుడుకి ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఆయన్ని ఒక మా ఆరాధ్య దైవంగా మాలాంటి యువత చాలా ఇది చేశాము. మాలాంటి యువతకి ఆయన ఒక ఆదర్శము. అలాంటి ఆయనే మాకు ఎవరినో కొత్త వ్యక్తిని ఎత్తుకొచ్చి ఇతనే మీకు బొమ్మ ఆడించండి అంటే మేము ఎలా ఆడతామన్నా? మాకే కొంచెం జ్ఞాపకశక్తి ఉంటుంది కదా. అతనే మాకే కరెక్ట్గా ఉండే వ్యక్తిని పెడితే మాలాంటి యువత ఈ తంబాలపల్లిలో ఒక 15,000 20,000 ఓట్లు ఈసారి ఎగబడ్డాయి. ఆ 15,000 కూడా ఈసారి టీడీపీకి వేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి మాలాంటి యువతకి ఏదో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని ఒక ఆశతో ఉంటుంది. ఇప్పుడు ఆశ అంతా పోయిందన్న. ఏంటి నెక్స్ట్ మరి తంబాలపల్లి పరిస్థితి ఎవరు గెలబోతారు? పక్కా ద్వారనాథ్ రెడ్డి గారు గెలుస్తారు. శంకరన్నకి ఇచ్చింటే ఈసారి పక్కా టీడీపీ పసుపు జెండా ఎగిరేది మా తంబాలపల్లిలో. శంకరన్న లేడు కాబట్టి ఈసారి వాళ్ళకి ఇస్తే జరగదన్న. ఇది వాళ్ళే గెలుచుకుంటారు. మళ్ళీ రౌడీ రాజకీయం స్టార్ట్ అవుతుంది. ఓకే బ్రదర్. బ్రదర్ నమస్తే. నమస్తేనా. ఈసారి తంబాలపల్లిలో జయచంద్రారెడ్డి పరిస్థితి ఎలా ఉంటుంది? జయచంద్రారెడ్డి వైసీపీ కోవర్టు కదా. ఏంటి వైసీపీ కోవర్ట్ అని ఎలా చెప్తున్నారు? అవును, ఇన్ని రోజులు వాళ్ళ దగ్గరే పని చేసుకుంటా బిన్నామీగా ఉన్నాడు కదా. వైసీపీ కోవర్టే కదా. ఇంకా ఇప్పుడు టీడీపీలోకి వచ్చారు కదా, టీడీపీ నుంచి టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యి టికెట్ తెచ్చుకున్నాడు. మరి తంబాలపల్లి పరిస్థితి ఎలా ఉంటుంది? జయచంద్ర రెడ్డికి ఓటేసినా ఒకటే, పెద్దిరెడ్డి ద్వారనాథరెడ్డికి ఓటేసినా ఒకటే కదా. అదేంటి అలా ఎందుకు చెప్తున్నారు? అవును, పెద్దిరెడ్డి ద్వారనాథరెడ్డి ఓటేస్తే టిప్పర్ల మీద ఎక్కించుకోగానే ఉంటాము. బ్రదర్ నమస్తే. నమస్తేనా. మీ పేరు? నా పేరు అశోక్. ఇప్పుడు చెప్పండి, ఈ ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ కింద ఉండే 7 నియోజకవర్గాల్లో కొత్త క్యాండిడేట్లకు ఇచ్చారు కదా, తంబాలపల్లిలో కూడా ఒకటి. ఇక్కడ తంబాలపల్లిలో టీడీపీ క్యాండిడేట్ జయచంద్రారెడ్డి అని వచ్చాడు. అతని పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఆయన కొత్త క్యాండిడేట్. మొన్నటి వరకు వైసీపీలో ఉండి ఈరోజు కొత్తగా జాయిన్ అయ్యి టికెట్ తెచ్చుకున్నారు. అది ఏం చూసి ఇచ్చినారో తెలదన్న. ఇప్పుడు మీరు వైసీపీ నుంచి వచ్చాడు అంటున్నారు, కానీ టీడీపీలో చేరారు కదా, మరి ఎందుకు మీరు పని చేయని అంటున్నారు? ఆయన కొత్త క్యాండిడేట్ అన్న. ఆయనకి ఎవరికి వేసిన ఓటు, వైసీపీకి వేసిన ఒకటే, ద్వారకనాథ్ రెడ్డికి వేసిన ఒకటే, జయచంద్ర రెడ్డికి వేసిన ఒకటే. ఏంటి అది ఎందుకు అలా అంటున్నారు? ఆయన కోవట్టు, వైసీపీ కోవట్టు. ఇప్పుడు అక్కడ బలంగా వినపడుతున్నది ఏంటంటే, తంబాలపల్లి నియోజకవర్గంలో 48,000 ఓట్లు మురుసు కాపులు ఉన్నారు, అందుకని అతనికి టికెట్ ఇచ్చాము, అందరూ వాళ్ళకి ఓటు వేస్తారని చెప్పని పార్టీ నుంచి వినపడుతున్న మాట. ఇది నిజమేనా? వాస్తవమే అన్న. నేను కూడా మరుసురెడ్డినే. 40,000 ఓట్లు ఉన్నాయంటారు. అందరూ ఎక్కడేస్తారు ఆయనకు మరుసురెడ్డిలు ఎంత మాత్రం సహకరిస్తారు అనేది ఆయన తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి. బీసీ క్యాండిడేట్ అయిన శంకర్ యాదవ్ గారికి 10 ఏళ్ళు ఇంకా కష్టపడినాడు. దెబ్బలు తిన్నాడు, రాళ్ళు లేపించుకున్నాడు. ఆయన్ని పక్కకు పెట్టేదానికి ఏం అర్హత ఉంది అని చెప్పి నేను అడుగుతున్నాను. ఒకవేళ అదే చంద్రబాబు నాయుడుకి చెప్పాలంటే ఏం చెప్తారు? అది దయచేసి శంకర్ యాదవ్ గారికి మళ్ళీ ఆలోచించి శంకర్ యాదవ్ గారు టికెట్ ఇస్తే మేము గెలిపించుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇస్తామని చెప్పి బల్లగుద్ది చెప్తున్నాను. ఒకవేళ ఇదే చంద్రబాబు నాయుడు శంకర్ అన్నని పిలిచి, జయచంద్రారెడ్డిని పిలిచి, లేదు శంకర్ మీరు ఇతనికి పని చేసి గెలిపించుకొని అని చెప్పాలంటే మీరు క్యాడర్ పని చేస్తారా చేయరా? మేము చేయమన్నా, మేము చేయము. అదేంటి చంద్రబాబు నాయుడు మాట వినరా మీరు? చంద్రబాబు నాయుడు మాట గౌరవిస్తాము. ఆయనకి వేసేది ఒకటే, పెద్దిరెడ్డి వాళ్ళకి వేసేది ఒకటే కదా. వాళ్ళు లారీలు దెక్కించుకుందామా, వాళ్ళు రాళ్ళేట్లు తిందామా, ఇంతవరకు గొడవలు తిన్నాము, ఇబ్బందులు పడినాము. ఈరోజు మళ్ళీ వాళ్ళకి వేసేది, జయచంద్ర రెడ్డికి వేసే బదులు పెద్దిరెడ్డి వాళ్ళకి వేసేది మేలు కదా. వాళ్ళ కండవ వేసుకునేది బెస్ట్ కదా. ఈ కండవ ఎందుకు మోయాలి? అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తంబాలపల్లిలో ఏ పార్టీ గెలవబోతుంది? వైసీపీ ద్వారనాథ్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడు అన్న ఇప్పుడు. అదేంటి ఈసారి టీడీపీ చాలా బలంగా ఉంది తంబాలపల్లి అంటున్నారు కదా. టికెట్ మనకు జయశంకర్ అన్నకి ఇచ్చినట్టే గెలిచేవాళ్ళము. ఇప్పుడు ఆ జయచంద్ర రెడ్డికి ఇచ్చినారు. ఆయన మనకి ఎవరికి తెలియదు, ప్రజలను కనీసం పలకరించినది లేదు ఇంతవరకు. బూత్ ఇన్ఛార్జ్లు కానీ యూనిట్ ఇన్ఛార్జ్లు కానీ ఎవరిని కానీ
కలుపుకొని పోయేది లేదు ఇన్ని రోజులు అయినా కూడా. ఇంకా అట్లాంటప్పుడు మేము దారునాథ్ రెడ్డికి వెళ్ళని పక్కా నిర్ధారించుకునేది. ఇప్పుడు అక్కడ వినపడుతున్న మాట అంటే జి శంకర్ అనే వ్యక్తి ఒకవేళ గెలిచినా కూడా ఇక్కడ ఉండడు, బెంగళూరులో ఉంటున్నాడు అని చెప్పని అందుబాటులో ఉండటం లేదు అంటున్నారు. ఇది నిజమేనా? ఇవంతా ఒట్టి మాటలు. వాళ్ళు కావాల్సిన ఆ క్యాడర్ మాట్లాడే మాటలే తప్ప ఆయన ఎప్పుడు అందుబాటులో ఉంటాడు, వారం ఉంటాడు. మదనపల్లికి వస్తాడు. కొత్తకోటలో ఆఫీస్ ఉంది, మదనపల్లిలో ఉంది, తమ్మలపల్లిలో ఉంది, అంతలాగా ఉంటుంది. వారం ఖచ్చితంగా వస్తున్నాడు పాపం. ఆయన ఊరికే ఇవంతా బేకార్ మాటలు తప్ప మంచిది కాదు. మొత్తం క్యాడర్లో అదే చాలా మంది వరకు అదే మాకు అందుబాటులో ఉండటం లేదు, అందుకనే మాకు వద్దు అంటున్నారు కదా. అదే ఆ సపరేట్ క్యాడర్, ఆపోజిట్ క్యాడర్ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు తప్ప ఇదంతా ఒట్టి మాటలే. మేమైతే జయశంకర్ అన్నకి ఇచ్చిందంటే ఖచ్చితంగా గెలిచేవాళ్ళము తెలుగుదేశము. ఇప్పుడైతే ఖచ్చితంగా వైసీపీనే గెలుస్తుందని అనుకుంటున్నాం. ఒకవేళ ఏంటి చంద్రబాబు నాయుడుకి తెలియకనే ఇచ్చేస్తారు టికెట్. చంద్రబాబు అది వాళ్ళు పెద్దవాళ్ళు ఏ విధంగా ఇచ్చినారో, ఏ విధంగా దేనికి మొబ్బు పెట్టి వాళ్ళకి టికెట్ ఇచ్చినారో తెలియదు. వీళ్ళైతే 5 ఏళ్ళ నుండి కష్టపడి ఇప్పుడు పార్టీ ఆడో గుంతలు పడిపోయిన పార్టీని ఇక్కడ జెండాను పైకి తీసి ఈ గలాట్లు పడి అంతా విపరీతమైన గలాట్లు, పిల్లలపైన పెద్దలపైన కేసులు ఎవరు పెట్టినా కూడా, అంగళ్ళ కేసు, మొలకల చెరువు కేసులు ఇంతగా పెట్టినప్పటికీ కూడా ఎవరు పలకరించిన వాళ్ళు. ఇప్పుడు మాత్రం టికెట్ వాళ్ళకి ఇచ్చేస్తే ఎంత మాత్రం కరెక్ట్ ఇది. మీరు శంకర్ యాదవ్ని అడగలేదు అన్న ఇట్లా అంటున్నారు, మీరు బెంగళూరులో ఉంటున్నారు అని చెప్పని టికెట్ ఇవ్వటం లేదు అంటున్నారు, ఇది మీరు ఎందుకు ఇట్లా చేసుకుంటారని చెప్పని మీరు శంకర్ యాదవ్ని ఎప్పుడు అడగలేదా? ఎప్పుడు అడిగినాము. అన్న మేము వస్తున్నాడు అన్నాడు. ఇక్కడ ఇప్పుడు అందుబాటులో ఉన్నాడు. మనకు అందుబాటులో లేనప్పుడు అయితే మనం ఎందుకు మాట్లాడతాము? ఆయన మనకు అందుబాటులో ఉన్నాడు. ఊరికే అనవసరంగా కొంతమంది క్యాడర్ మాట్లాడే మాటలేవంతా. నమస్తే. నమస్తేనా బ్రదర్, ఇప్పుడు తంబాలపల్లి నుంచి జయచంద్రారెడ్డికి టీడీపీ టికెట్ ఇచ్చారు కదా, ఎలా ఉండిపోతుంది తంబాలపల్లి? జయచంద్రారెడ్డి ఇంతవరకు మనము చూడలేదు, అతను ఎవరో కూడా తెలియదు. శంకరన్న అంటే ముందు నుంచి మనకు తెలుసు, మనకి ఎంతో మేలు చేశారు. అంతేకాకుండా శంకరన్న అయితే సీటు ఇస్తే మనం శంకరన్న గెలుచుకుంటాము. అన్ని విధాలుగా మనకు శంకరన్న ఉపయోగపడతాడు, అన్ని విధాలుగా సహకారం ఉంది. ఇప్పుడు జయచంద్రారెడ్డి అనేది అతను ప్రకటించారు సార్ చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అతనితో కలిసి మీకు పని చేయడానికి ఏంటి ఇబ్బంది కార్యకర్తలకు? అతను ఎవరో తెలియంది మనం ఎలా చేయగలమా? ఎవరు మేమెవరో ఆయనకు తెలియదు, ఆయన ఎవరో మనకు తెలియదు, ఎలా చేయగలుగుతామన్నా?